విశాఖలోని సింహాచలం గోశాలలో సేవ్ సంస్థ ఆధ్వర్యంలో శబల భోజనాలు పండుగ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్ తేజ్ భరత్, పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత భాగ్జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని వారు కోరారు. రసాయనాలతో భూమిని సర్వనాశనం చేయవద్దని పిలుపునిచ్చారు. లేకపోతే 1026 ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఒక 1000 సంవత్సరం కిందట మన పరిస్థితి ఎలా ఉండేది? క్యాన్సర్, డయాబెటీస్, హై బీపీ అంటే హైపర్ టెన్షన్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, ఇవన్నీ అప్పుడు అసలు లేవు, లేకపోతే చాలా తక్కువ ఉండేది. అప్పుడు ఏముండేది? మలేరియా, టైఫాయిడ్, హెపటైటిస్, డెంగీ, ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్, లెప్రోసీ, కాలెరా, ప్లేగ్, ఇవన్నీ అప్పుడు ఉండేది. ఏదైతే ఒక ఉత్తమ ప్రాక్టీస్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా అంతరించిపోతున్నాయి. సో నాకు భాస్కర్ గారు అలాగే వారి టీం మెంబర్స్ అందరూ వచ్చి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. ఇలాగా ఆవుని పూజిస్తూ కంప్లీట్ ఆర్గానిక్ మెటీరియల్తోనే పండించినటువంటి ఫుడ్, అలాగే మిల్క్ ప్రొడక్ట్స్తో వితౌట్ యూజింగ్ ఎనీ ఫెర్టిలైజర్స్ ఆర్ వితౌట్ యూజింగ్ ఎనీ కెమికల్స్ని మనం చేస్తూ ఇలాగా శబల భోజనోత్సవాలు అనేవి పెడుతున్నాము సింహాచలం టెంపుల్ గోశాలలో. ఇది మంచి కార్యక్రమము. సో దీనికి మీరు వస్తే బాగుంటుందని వాళ్ళు అడగడం జరిగింది. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మనం చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్న ప్రపంచంలో ఉన్నాము. బట్ మన బేసిక్ వాల్యూస్, హ్యూమన్ వాల్యూస్, అలాగే మంచి ఎక్కడున్నా కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి వస్తామని చెప్పడం జరిగింది. సింహాచలం నరసింహ స్వామి వారు పాదాలు చెత్త రెండవ సబల కార్యక్రమం స్వామివారి దయ వల్ల, మీ అందరి సహకారం వల్ల, ప్రభుత్వ అధికారులు, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయ విధానం చేసే రైతుల ద్వారా మళ్ళీ జరుపుకుంటున్నందుకు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్మాణం చేసిన ముఖ్యంగా చలపతి అన్నయ్యకు, ఎక్కడున్నారు చలపతి గారు? ఆయన కనపడండి, ఎదగరండి. ఈ సభల కార్యక్రమాన్ని ఇంతగా